అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై వేపడండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. కూరలు లేని సమయంలో ఇలా ఎగ్గులతో ఒక ఆమ్లెట్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. పప్పులోకైనా రసంలోకైనా అదిరిపోతుంది. ఏమీ లేనప్పుడు ఎగ్గుతో ఇలాగ ఆమ్లెట్ వేసుకొని అన్నంలో కలుపుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందుగా ఎవరైతే నా ఛానల్ చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా మొదటి వీడియో మీకే వస్తుంది. నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను మీకు చేసి చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి. రుచికి కారం ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. రుచికి ఉప్పు వచ్చేసి 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఆమ్లెట్లో వేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ 1/4 టీ స్పూన్ మాత్రం వేసుకోండి చాలు. తరిగిన కొత్తిమీర కొంచెము, సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగానే మిక్స్ చేసి పెట్టుకుంటే గుడ్డు వేసినప్పుడు బాగా మిశ్రమం అవుతుంది. ఇక్కడ నేను 4 గుడ్లు తీసుకుంటున్నాను. ఇద్దరికైతే సరిపోతుంది. గుడ్లంతా ఇలా పోసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కారము ఉప్పు అంతా బాగా కలవాలి. ఆ పచ్చిమిరపకాయ ఆ స్మెల్ అంతా బాగా కలవాలి. మిశ్రమంలో మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకొని 2 చెంచాలు ఆయిల్ పోసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ, వీటన్నిటిని వేసుకొని ద్వారగా వేయించుకోవాలి. మరి బ్రౌన్ కలర్ అంతా ఏం అవసరం లేదు. ఇలా అంతా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. బాగా 2 నిమిషాల పాటు ఇలాగ వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇందులోకి మనము సన్నగా తరిగిన 2 మీడియం సైజు టమాటాలు వేసుకోవాలి. ఇందులోకి పసుపుడి 1/4 టీ స్పూన్, కారం 1/4 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, గరం మసాలా 1/4 టీ స్పూన్, ఉప్పు 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం మంట మీద. ఎగ్స్ తోటి డిఫరెంట్గా చేసుకొని తినచ్చు. మనకి నచ్చిన విధంగా ఏదో ఒక టేస్ట్ కొత్తతనం దొరుకుతుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా కూడా చేసుకొని ట్రై చేసుకొని తినండి. రుచి చూడండి. ఎక్కువగా గుడ్లు ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకొని కూడా తినచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎలా టమోటాలంతా మగ్గాయో. ఇలా బాగా టమోటాలంతా మగ్గినప్పుడు కొంచెం టేస్ట్ వచ్చేలాగా ఉంటుంది. ఈ టైంలో మనము గుడ్డు మిశ్రమాన్నంతా పోసుకుందాం. ఒకసారి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని నేను చూపించే విధంగా అన్ని చోట్ల కార్నర్ నుంచి మొత్తం పోసేయాలి. టమోటాలంతా ఫుల్ కవర్ అయ్యేలాగా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర పైనంతా చల్లుకొని ఇంకా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఎలా పొంగిందో చూడండి. ఈ టైంలో వచ్చేసి గెరటి పెట్టలేము కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని అందులో షిఫ్ట్ చేసుకొని తిరిగి పెనంలో వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది రసంలోకైనా పప్పుచారులకైనా వేసుకొని తినొచ్చు సైడ్ డిష్గా. లేదంటే ఏం లేనప్పుడు
అన్నంలో కూడా ఇలాగ చేసుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్గా ఉండండి. మరిన్ని వీడియోస్ నేను మీకు చేసి చూపిస్తాను. ఇలాగే ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.